హాయ్ ఫ్రెండ్స్. కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు ఆకాశం నుంచి ఊడిపడ్డట్టుగా మన వాళ్ళ ప్రవర్తన వాళ్ళ మనకు దినచర్య అలాగా కనిపిస్తూ ఉంది ప్రజలు. ఇదివరకు కూడా సీఎంలు లేకపోతే మినిస్టర్సు, ఎక్స్ సీఎంలు, ఎక్స్ మినిస్టర్సు వాళ్ళు ఏదో పెళ్ళి పేరంటాలు ఇతర కార్యక్రమాలకు వాళ్ళ మిత్రులు బంధువులకు వెళ్తూ ఉంటారు. అందులో దట్స్ ఏ కామన్, అందరికి తెలియదే. కానీ ఇప్పుడు కొంతమంది ఈ మాజీ పదవులు అనుభవించిన వాళ్ళు లేకపోతే ఇంకేదన్నా కానివ్వండి, వాళ్ళు వెళ్తే వాళ్ళ వెంటకు ఒక 100 మందో 1000 మందో 500 మందో మనకేదో జైలు కొట్టుకుంటూ తిరుగుతున్నారు. అది కానీ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు మళ్ళీ దీని మీద మన పెద్ద పోలీసు బందోబస్తు అవసరమా? ఇదంతా ఇప్పుడు ఆయన ఎవరైనా కానివ్వండి, ఆయన ఏదో ఒక కార్యక్రమానికి పోటీ ఇట్ ఈజ్ పర్సనల్, దానికి పోలీసు బందోబస్తు అరేంజ్ చేయటం అంటే అంతకంటే అవివేకం ఇంకేం లేదు. ఆయన వేరే ఎవరో వాళ్ళ మిత్రుడి కూతురు పెళ్ళికో లేకపోతే ఇంకో కార్యక్రమానికి ఆయన పోతే దానికి బందోబస్తు ఏంటి? ఇట్స్ ఎ ప్రైవేట్ ఫంక్షన్. ఇది మన దగ్గర చాలా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారు ఈ రాజకీయ నాయకులు. దానికి ఏమో వీళ్ళందరూ మళ్ళా రాకపోతే మనకేదో కట్టుదిట్టమైన భద్రత ఏంటి? ఇట్స్ నాట్ అవర్ డ్యూటీ. ఇట్స్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు ప్రొవైడ్ భద్రత టు ఎవ్రీబడి ఫర్ ప్రైవేట్ ఫంక్షన్స్. మీ లోపల మీరు వెళ్ళే ఫంక్షన్స్ అన్నిటికీ అసలు అర్థం ఏంటి అక్కడ? దయచేసి దీని మీద ఈ రాజకీయ నాయకులు మీరు అలాంటి పరిస్థితులకు తావివ్వకుండా మీరే గౌరవంగా ఇలాంటి మీరే దాన్ని రెగ్యులేట్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఈ వీడియో ద్వారా రాజకీయ నాయకులకు మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.